తండ్రి, సమాధానకర్తవైన మా దేవా మీకే స్తోత్రములు. ఈ ఉదయకాల సమయమందు ప్రభానైనా తండ్రి, మీ సన్నిధిలో ప్రభానైనా ఇటు రీతిగా మేమందరము కూడుకోవటానికి మీరు కృపనిచ్చారు ప్రభానైనా. అనుదినము ప్రభానైనా మీ వాక్యము చేత మా హృదయాలను నింపుకోవటానికి, నాయనా మీ సత్యములను మేము గ్రహించడానికి ప్రభా మీరు ఎంతగానో మమ్మల్ని ప్రభానైనా ఆదరిస్తున్నారు ప్రభా. మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి ఉదయకాల సమయమందు ప్రభా నేను చేసిన ప్రతి ఒక్క పాపములు, దోషములు, వ్యసనములు, అతిక్రమములు, అవిధేయతలను మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాము తండ్రి. ప్రభా నైనా దయగల కనికర పూర్ణుడా మమ్మల్ని దయతో క్షమించి అయ్యా మీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను మమ్మను కడిగి శుద్ధీకరించండి, పవిత్రపరచండి. అయ్యా పరిశుద్ధపరచండి నాయన. అయ్యా మీ సన్నిధిలో మేము నిలబడి ప్రభా నాయన తండ్రి ఇదిగోనైనా మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, నాయన మీ వాక్యమును ధ్యానించుటకు మరొక్క ప్రభా నాయన తరుణము మాకు ప్రసాదించిన విధంగా తండ్రి నాయన ఇదిగో నాయన మీరే మాతో మాట్లాడండి. తండ్రి ఇదిగో వాక్కు మీది ప్రజలు మీ వారై ఉన్నారు ప్రభా. నేను కాదు పరిశుద్ధాత్ముడా మీరే తండ్రి మీ బిడ్డలతో మాట్లాడి ప్రతి ఒక్కరిని ధైర్యపరచి నాయనా ఇదిగో విశ్వాసంలో స్థిరపరచి నాయనా విశ్వాసంతో అడుగులు వేయటానికి మా అందరికీ కృపను దయచేయమని ఇదిగో ప్రభా నా ప్రాణాత్మ దేహములను మీకు అర్పించుకుంటున్నాను. మీ కృపలో భద్రపరచి నడిపించమని అతి త్వరలో రానయ్యున్న మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 5 నుండి 11వ వచనం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము. శీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్లి దేవుని యందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మం పొందిరి. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకెవడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకుని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు అను తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మం పొందిరి. బాప్తిస్మం పొందిరి. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు గారు ఎప్పుడైతే ప్రభువు చేత ఆయన ఒక ఎన్కౌంటర్ పొంది ప్రభు యొక్క ఆత్మను పొందుకొని ఉన్నారో ఆయన ఏం చేస్తున్నారంటే యూదుల మధ్యలో ఆయన చాలా దృఢంగా ఆయన ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఆయన ఎదురాడుతున్నారు, దూషిస్తున్నారు. కానీ ఆయన ఏం చేశారంటే ఇక మీరే మీ నాశనంకు మీరే ఉత్తరవాదులు అని చెప్పి అక్కడ దులుపుకొని ఆయన ఒకరి ఇంటికి వచ్చినట్టు చూస్తున్నాం. అక్కడ ఆయన నిద్రించుచున్నప్పుడు రాత్రి వేళ దర్శనమందు ప్రభువు ఇలాగున ఆయనతో మాట్లాడుతున్నారు.
నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము. ఈ రోజున ప్రభువు మనల్ని కూడా ధైర్యపరుస్తున్నారు ఆయన మాటతో. ఈ రోజున చాలా సార్లు మనం చాలా సందర్భాల్లో ఆయన వాక్యాన్ని ప్రకటించాలన్నా, మనం పనిచేస్తున్న చోటులో మన విశ్వాసాల్లో మనం దృఢంగా నిలబడాలన్నా చాలా మంది భయపడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. నేను క్రైస్తవుడిని, నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను, నేను ఆయన్ని ప్రతిరోజు ధ్యానిస్తాను, నేను వాక్యం చదువుతాను అని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితులు ఈ రోజున చాలా మంది కుటుంబాల్లో ఉన్నాయి. అలాగే రహస్య క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు భయపడకు. భయపడక భయముగా మాట్లాడు. ఉండాలి. మౌనంగా ఉండొద్దు. నేను నీకు తోడై తోడై ఉన్నాను. హల్లెలూయా. నేను హల్లెలూయా. తోడై ఉన్నానని ఆనాడు పౌలుతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో కూడా ఆయన మాట్లాడుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్నారు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. చాలా మంది భయం ఏంటంటే ఈ రోజున వీధి సువార్త చేస్తే ఎవరైనా వచ్చి మనల్ని అడ్డుకుంటారేమో, వాళ్ళకి ఎలా మనం సమాధానం చెప్పాలి, ఎందుకొచ్చిన గొడవలు అని చాలా భయపడుతూ ఉండేవాళ్ళు ఉన్నారు. చూడండి, మనం సంఘానికి వెళ్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం. మన అనుదినము మన ప్రార్థనలో మనం గడుపుతున్నాం, వాక్యం చదువుతున్నాం, చాలా మంచిదే. కానీ ఈ రోజున ఈ వాక్యము బయటికి వెళ్ళటం చాలా అరుదుగా ఉంది. అంటే యూట్యూబుల్లో లేకపోతే టీవీల్లో వాటిల్లో వాక్యం చెప్పేవాళ్ళు అనేక మంది ఉన్నారు గానీ, సత్యమును సత్యముగా ప్రకటించేవాళ్ళు, సత్యమును విశ్వాసముతో ధైర్యముగా ప్రకటించేవాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. ఒకానొక కాలంలో చాలామంది మిషనరీస్ మన భారతదేశానికి వచ్చి వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి మన భారతదేశంలో వాళ్ళు సువార్తని ప్రకటించారు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు అంత ధైర్యముగా దేవుని ఆత్మ చేత వాళ్ళు నడిపింపబడిన ఎడల వాళ్ళు రాకపోతే ఈ రోజున మనం సువార్త వినగలిగే వాళ్ళమా? ఈ రోజున మన భారతదేశంలో అనేక మంది రక్షణ పొందుకునే వాళ్ళ అంటే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక మన దేశం మీద ఉంది, మన ప్రాంతం మీద ఉంది, మన కుటుంబం మీద ఉంది, నీ మీద ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అత్యున్నతమైన ఒక ప్రణాళిక, ఆయన ఉద్దేశములు మన జీవితం పట్ల చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆయన మనల్ని ఎందుకు రక్షించుకున్నారయ్యా అంటే, మన ద్వారా ఆయన రాజ్యాన్ని మనం కట్టాలి అని. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని బిల్డ్ చేయడానికి మనల్ని వర్కర్స్‌గా ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. మరి ఈ రోజున మనము ఆ విధంగా భయపడకుండా మనం నిలబడగలుగుతున్నామా లేదా అనేది మనమందరం కూడా పరిశీలించుకోవాల్సిన వాళ్ళమే ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నారు, నీ మీదకు ఎవడును రాడు, నీకు హాని చేయుటకు నీ నీ మీదకి మీదకి ఎవడును ఎవడును రాడు. రాడు. ఆయన ధైర్యపరుస్తున్నాడు. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు మీ, యుద్ధము నాది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన ఆత్మానుసారముగా నువ్వు వాక్యాన్ని చేత పట్టుకొని నీ హృదయంలో నాటబడిన వాక్యమును అక్కడ ధైర్యంగా ప్రకటించు. ఇక మిగిలిన బ్యాటిల్ ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. మనము ఊరకుండి నిలుచుండి ఆయన రక్షణను మనం చూడాల్సిన వాళ్ళమై ఉన్నాం. హల్లెలూయా. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు ఉంటే మనం ఒక రోజున దేవునికి మనం లెక్క చెప్పాల్సిన వాళ్ళమే ఉన్నాం. ఇదిగో నిన్ను ఆ ప్లేస్‌లో పెట్టిన ఉద్దేశము ఇది. లేకపోతే ప్రభువా మీరు నన్ను ఇక్కడ ఎందుకు పెట్టారు అని ఎప్పుడైనా మనం అడిగామా? ప్రభువా ఇక్కడ నేను ఏం చేయాలి మీ పనిని అని మనం ఎప్పుడైనా ప్రభువుని అడిగామా? చాలా సార్లు మనం ఊళ్ళెళ్తా ఉంటాం, ప్రయాణాలు చేస్తా ఉంటాం. అనేకమైన ప్రయాణాల్లో అనేక మంది మనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనము ఏమైనా దేవుని మాటలు చెప్పగలుగుతున్నామా?
మాటల్లో మాట కలిసినప్పుడు వాళ్ళకి మనం దేవుని మాటలు మనం ప్రకటించగలుగుతున్నామా? ఎందుకు భయపడుతున్నాము? భయపడాల్సిన అవసరం లేదు. మౌనంగా ఉండొద్దు. దేవుడు నీకిచ్చిన గొప్ప అవకాశం. మొన్నొక రోజున ఒక సహోదరి ఆమె మాతో పాటు కలిసి వర్క్ చేస్తా ఉంటారు. ఆమె ఒక హెల్త్ సెక్రటరీ. అలాగే వాళ్ళకి ఒక సొంతంగా ఒక లాబొరేటరీ ఉంది. బ్లడ్ టెస్ట్‌లు ఇవన్నీ చేస్తా ఉంటారు. నేను బ్లడ్ టెస్ట్ చేపించుకోవడానికి ఆ సహోదరిని పిలిచినప్పుడు, ఆమె వచ్చి బ్లడ్ శాంపిల్ తీసుకున్న తర్వాత, ఆమె తను ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని ఆమె చెప్పుకుంటూ వచ్చింది. ఆమె కూడా క్రైస్తవురాలే. ఆ సహోదరి చెప్తూ వచ్చినప్పుడు, "సార్ యాక్చువల్‌గా నేను రావాల్సిన దాన్ని కాదు. కానీ నా భర్తను నేను అడిగినప్పుడు ఆయన నువ్వు వెళ్లి శాంపిల్ కలెక్ట్ చెయ్యి అని చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఈలాగున నేను వచ్చి మీతో మాట్లాడటం జరుగుతుంది." దేవుడు ఆమెతో మాట్లాడాడు ఆ రోజున. హల్లెలూయా! దేవుడు ఇచ్చిన ఆలోచన, వాక్యానుసారమైన ఆలోచన ఎప్పుడైతే ఆమెతో పంచుకోవడం జరిగిందో, ఆమె నిజంగా చాలా సంతోషంతో తిరిగి ఆమె గృహము చేరుకుంది. మరలా, మరలా కాల్ చేసి, "సార్ ఈ రోజున నిజంగా ఇది దేవుని ప్రణాళికని నేను నమ్ముచున్నాను. ఈ రోజున దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు" అని ఆమె సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా! చూడండి, మనం రొటీన్‌గా చేసే వర్క్స్‌లో నుంచే దేవుడు మనకి అవకాశాల్ని కలిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా! ఆ ఆపర్చునిటీని కనుక హల్లెలూయా. మనం దేవుని యొక్క కనుదృష్టితో మనం చూడగలిగినట్లయితే, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని గనక ఆయన మహిమార్థము మనము వాడగలిగినట్లయితే, నిజంగా ఎంత సంతృప్తినిస్తదంటే మనకి చూడండి. దేవుని పని కొంచెం చేసినా చాలు. హల్లెలూయా! ఇక హల్లెలూయా. నా బ్లడ్ శాంపిల్ షుగర్స్ అన్నీ గూడా నార్మల్ ఒచ్చాయి. కొలెస్టరాల్ అన్నీ ఎవ్రీథింగ్ గాట్ నార్మల్. హల్లెలూయా! హల్లెలూయా. హల్లెలూయా. గాక. ఆమేన్. హల్లెలూయా! చూడండి, దేవుని పనిలో మనం ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని మాటల్ని మనం ప్రకటించాల్సొచ్చినప్పుడు మన విశ్వాసాన్ని ధైర్యముగా ప్రకటించాలి. హల్లెలూయా! ఎందుకంటే అంత్య దినాల్లో చూడండి, మనల్ని పర్సిక్యూట్ చేయటానికి అనేక విధాలుగా సాతాను ప్రయత్నం చేస్తా ఉంటాడు. నీ పని ప్రదేశంలో కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఇలా రకరకాలుగా మనం స్వాతంత్రంగా ఈ రకంగా మనం దేవుని వాక్యాన్ని వినటానికి, ప్రకటించడానికి రానున్న రోజుల్లో అతి క్లిష్టం కావచ్చు. అవుతుంది. చాలా చాలా ప్రాంతాల్లో చాలా కష్టమవుతుంది దేవుని మాటలు ప్రకటించాలంటే. ఇంకా చెప్పాలంటే మనం చాలా ఫ్రీడమ్‌లో ఉన్నాం. మనం కుదిరినప్పుడల్లా మనం గ్యాదర్ అవ్వటానికి అవకాశాలున్నాయి. కానీ ఇలాంటి అవకాశాలు చాలా దేశాల్లో లేదు. చాలా ప్రదేశాలు ఇంకా మన భారతదేశంలోనే లేదు. హల్లెలూయా! సో, దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. హల్లెలూయా! సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా! అందుకనే ఈ వాక్యము ప్రకటించడానికి, ఈ సువార్తని ప్రకటించడానికి ఎప్పుడు భయపడొద్దు. మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా! రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా. వారు హల్లెలూయా. విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విశ్వసించిన వాళ్ళకి మనం ఎలా ప్రార్థన చేయగలుగుతాము? చాలా మంది "అయ్యా ప్రార్థన చేయండి అయ్యా" అని వస్తా ఉంటారు. అమ్మా నువ్వు యేసు ప్రభుని అంగీకరించావా? నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించావా? నీ జీవితానికి ప్రభువుగా చేసుకున్నావా? అనే ప్రశ్న మనం అడిగినట్లయితే, ఇంకా చాలామంది ప్రార్థన వల్ల వచ్చే ఫలాలు కావాలి గానీ, ఆయన ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? ఆయన ఏమై ఉన్నారు? ఆయన వారి జీవితంలో ఏం చేయగలుగుతాడు అనే విశ్వాసం చాలా మందిలో లేకుండా పోయింది. ఎందుకంటే, వాళ్ళు చాలామంది ఇంకా ప్రభువుని గూర్చి వినని వాళ్ళై ఉన్నారు. హల్లెలూయా! విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? వాళ్ళసల దేవుని వాక్యమే వినకపోతే,
వాళ్ళు ఎలా విశ్వసిస్తారు? విశ్వాసానికి కర్త అయిన మన ప్రభుని యేసుక్రీస్తుని. హల్లెలూయా. 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 ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? అసలు ప్రకటించే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళు ఎలా వింటారు? ఎలా వినకపోతే వాళ్ళు ఎలా విశ్వాసాన్ని పొందుకుంటారు? చూడండి, ప్రతి ఒక్కటి లింక్ అయి ఉన్నది. కింద రాయబడి ఉంటది, ప్రకటించువారు పంపబడని పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? పంపబడని ఎడల. చూడండి, మనము దేవుని వాక్యము ప్రతిరోజు నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. ఇది హల్లెలూయా. ఇది మన జీవితానికి మాత్రమే కాదు. ఇది అనేక మందికి మనము ఆశీర్వాదకరంగా నిలబడటానికి ప్రభువు మనల్ని ఏం చేస్తున్నారు? అనుదినము మన విశ్వాసంలో ఎదగటానికి, విశ్వాసం పెరగడానికి మనలో. అలాగే మనము అనేకుల జీవితాల్లో వాళ్ళు కూడా ఆ విశ్వాసాన్ని రుచి చూచి, ప్రభువు యొక్క ప్రేమను రుచి చూచి, ప్రభువుని తెలుసుకోటానికి, ప్రభువులోనికి వాళ్ళు రావటానికి ప్రభువు మనల్ని అనుదినము పోషిస్తున్నారు కదా! మరి మనము వెళ్ళవలసిన వాళ్ళమై ఉన్నాం కదా! మనం భయపడుతూ ఉంటే ఇంకా సువార్త కోసం, ఆయన మాటల కోసం, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడం కోసం ఇంకా అనేక మంది ఉన్నారు కదా! చూడండి, ఈ రోజున ఆహ్, కొన్ని రకరకాల ఏమంటారంటే రిచువల్స్ ఈ రోజున సమాజంలో మనం చూస్తున్నాం. కొన్ని స్పెసిఫిక్ టైమ్స్‌లో కనుక చూస్తే దసరా కానీ, లేకపోతే ఇంకా రకరకాల ఫెస్టివల్స్ టైమ్స్‌లో కనుక చూస్తే, ఇప్పటికీ అనేక లక్షల మంది వారి మనోనేత్రములు గ్రుడ్డివైపోయి నాశనం వైపు అడుగులు వేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి ఇంతమందిని మనం చూసినప్పుడు, మనం కొద్ది మందికైనా దేవుని చిత్తంలో ఉన్నవాళ్ళు, దేవుని రక్షణ కొరకు ఏర్పరచబడిన వాళ్ళు మనం గ్రహించగలిగినట్లయితే, వాళ్ళకి మనము దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లయితే, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా! వాళ్ళు కూడా విశ్వసిస్తారు కదా! వాళ్ళ కుటుంబం కూడా రక్షింపబడుతుంది కదా! హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎలా హల్లెలూయా. రక్షింపబడ్డామండి? మనం అన్యులుగా ఉన్నాం. చాలా మంది నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవించిన వాళ్ళు అనేక సంవత్సరాలు ఉన్నారు. క్రిస్మస్ ఏమంటారు, డిసెంబర్ 25వ తారీఖున, జనవరి 1వ తారీఖున చర్చిలకెళ్ళేవాళ్ళు అనేక మంది ఉన్నారు. నేను కూడా అలాంటి లిస్ట్‌లో ఉన్నవాడిని. చాలా మంది హైందవ కుటుంబంలో ఉన్న వాళ్ళని దేవుడు దర్శించలేదా? మనలో అనేక మంది అనేకమైన విశ్వాసాల నుండి దేవుడు వాళ్ళని దర్శించలేదా? దేవుడు వాళ్ళతో మాట్లాడలేదా? దేవుడు వాళ్ళని పిలుచుకోలేదా? వాళ్ళని సెపరేట్ చేసుకొని, ఆయన కొరకు ఏర్పరచుకున్న వాళ్ళని ఆయన సెపరేట్ చేసుకొని, ఆయన నీతిమంతులుగా తీర్చాడు కదా ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా రక్షించుకున్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం. సంబడీ హాస్ కమ్ టు అస్. దేవుడు ఆయన పనివారిని మన యొద్దకు పంపించారు. ఆ భారం కలిగిన ఆయన సేవకులు మన దగ్గరికి రావటం జరిగింది. వారు విలువైన సత్యములను మనకి ప్రకటించడం జరిగింది. మనం విశ్వసించాము. మనం రక్షింపబడ్డాము. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ పని అక్కడితో ఆగిపోకూడదు. నీతో ఆగిపోకూడదు. నీ ద్వారా దిస్ చైన్ హాస్ టు గో ఆన్. ఇది ఇలాగే వెళ్తూ ఉండాలి. ఎక్కడో నేను డిగ్రీ చదువుకుంటా ఉన్నా. డిగ్రీ చదువుకుంటున్న కాలంలో మాకు లెక్చరర్‌గా వచ్చిన ఆయన, ఒక సంవత్సరం అయిపోయింది. రెండో సంవత్సరం అయిపోయింది. రెండో సంవత్సరంలో ఆయన కనుదృష్టిలో నేను పడ్డా. ఆయన, నీ పర్పస్ ఏంటి ఈ లోకంలో అని నన్ను అడిగినప్పుడు, ఆ రోజున నా జీవితానికి ఆ ప్రశ్నకి జవాబేంటో తెలీదు. ఐ డోంట్ నో ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. పర్పస్ అంటున్నారేంటి ఈ లోకంలో, ఏంటి అని ప్రశ్న ఆ రోజు నాలో ఆరంభమైంది. దేవుని యందు భయం ఉండేది, కానీ ఎలా ఆయన్ని వెంబడించాలో తెలీదు. దేవుని యందు విశ్వాసం ఉంది, కానీ దాంట్లో ఎలా కొనసాగాలో తెలీదు. ప్రభువు యొక్క ఉచితమైన కృప ఆ రోజున నన్ను దర్శించిందని నేను విశ్వసిస్తున్నాను. ఆయన ద్వారా నేను దేవుని తెలుసుకోగలిగాను. నా కొరకు ప్రభువు ఆ శిలువ మీద చేసిన బలియాగం గూర్చి నేను గ్రహించగలిగాను. ప్రభువు నాలాంటి వారిని కూడా క్షమిస్తాడా అంటే క్షమిస్తాడు. ఆయన ప్రభువు అందరిని క్షమించే దేవుడై ఉన్నాడని ఆ క్షమాపణ పొందుకున్నాను. ఆమేన్. మరి అటువంటి క్షమ, అటువంటి
క్షమా హృదయము దేవుడు మనకిచ్చాడు. మనల్ని క్షమించాడు. మరి ఆయన బిడ్డలు ఇంకా ఈ లోకంలో తప్పిపోయి తిరుగుతున్నారు కదా! ఇంకా ప్రభువుని తెలియని వాళ్ళు అనేక మందున్నారు కదా! మరి అటువంటి భారం మన హృదయంలో మనకుంటుందా? నేను రక్షింపబడ్డాను, నా కుటుంబం రక్షింపబడింది అని అలా సంతృప్తి చెంది మనకు మనం లిమిట్ చేసేసుకుంటున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. అయ్యో! ఇంకా ఆయన బిడ్డలు అనేక మందున్నారే. ఆయన మాటల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళున్నారు. దే ఆర్ సెర్చింగ్ ఫర్ ట్రూ గాడ్. నిజమైన దేవుని కోసం వెతికే వాళ్ళు అనేక మందున్నారు. నీ పక్కనే వాళ్ళు వెళ్తూ ఉండుండొచ్చు. నీ స్నేహితుల్లో ఉండుండొచ్చు. నీ పొరుగువారై ఉండొచ్చు. ఒక్కసారి ప్రభు కనుదృష్టితో చూడొద్దామా? ఆయన హృదయ వేదన మనం అర్థం చేసుకుందామా? హల్లెలూయా! హల్లెలూయా. పంపబడాలి మనం. మనం వెళ్ళాలి. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా నీలో ఏం చేస్తా ఉంటదంటే, పరిశుద్ధాత్ముడు ఇదిగో ఒకసారి ఒక రోజున నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక ఇస్త్రీ వ్యక్తి చూపించాడు దేవుడు. వెళ్లి అతనికి సువార్త చెప్పు అని. హల్లెలూయా! నేను వెళ్ళాను, ప్రకటించాను. దేవా స్తోత్రం ప్రభా! ఒక రోజున ఇలాగే మా అన్నయ్య మ్యారేజ్ టైమ్‌లో ఇన్విటేషన్స్ ఇవ్వటానికి హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళే ముందు ప్రార్థన చేసుకున్నా, ప్రభా! ఈ రోజున నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఒక పని మీద వెళ్తున్నాను. కానీ దీనికంటే ముఖ్యమైన పని నీ మాటలు ప్రకటించాలి. అక్కడ మీ ఉద్దేశ్యములు ఏంటో ప్రభా నాకు బయలుపరచండి అన్నప్పుడు, నేను ఒకరి ఇంటికి వెళ్ళాను. వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను వెళ్లి వాళ్ళని చూస్తున్నాను. వాళ్ళు మాకు రిలేటివ్స్ అంటే నాకు గూడా తెలీదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళేటప్పటికి తండ్రి తన కూతురికి ఆయన ఏం చేస్తున్నాడంటే కౌన్సెలింగ్ చేస్తున్నాడు. బిబ్లికల్ కౌన్సెలింగ్ చేస్తున్నాడు ఆయన కూర్చొని. నేను వెళ్లి ఇన్విటేషన్ ఇవ్వగానే ఆయన సడెన్‌గా నాన్న నీ సాక్ష్యం నువ్వు షేర్ చేయన్నారు. ప్రభా! ఇందు నిమిత్తమా ప్రభా నన్ను విజయవాడ నుంచి హైదరాబాద్ మీరు తీసుకొచ్చారు ప్రభా స్తోత్రం అనుకోని, ఆ రోజు నా చిన్ని బిడ్డకి నా సాక్ష్యాన్ని నేను పంచుకోవటానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ తర్వాత నా సహోదరుడు నేను చాలా సంవత్సరాల తర్వాత కలిసానక్కడ. కలిసినప్పుడు ప్రభు కృపనిచ్చారు తనకి వాక్యము పంచడానికి. తను విశ్వాసంలో అటు ఇటు డైలమాలో ఉన్నాడు. తన పర్పస్ ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు కృపనిచ్చాడు ఆ వ్యక్తితో మాట్లాడటానికి. చూడండి, మన హృదయంలో కనుక దేవుని పని చేయాలి, దేవుని మాటలు ప్రకటించాలనే భారము ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్ముడు కలిగిస్తూనే ఉంటాడు. ఒక్కసారి ఆహ్, ఆహ్, ఆ భారాన్ని ఒకసారి చూడండి. అది దేవుని యొక్క హృదయమై ఉన్నది. దేవుని హృదయం ఏంటంటే ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనంటున్నాడు. దే డోంట్ నో హౌ టు డిస్కవర్ గాడ్. దేవుని యొక్క మార్గమును కనుగొనటానికి వాళ్ళు అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అనేకమైన వాటిని ఆచరిస్తున్నారు. కానీ వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్న గుడ్డితనము ఈ లోక అధికారి ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి మనోరథానికి గుడ్డితనం కలగజేశాడు. వి నీడ్ టు గో అండ్ హెల్ప్ దెమ్ టు కమ్ క్లోజర్ టు గాడ్. వాళ్ళు దేవునికి సమీపంగా రావటానికి మనము ఆయన సువార్తని మోసుకొని వెళ్ళవలసిన వాళ్ళమే ఉన్నాం. హల్లెలూయా! హల్లెలూయా. అంటున్నాడు, ఉత్తమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించే వారి పాదములెంతో సుందరం. సుందరమైనది. హల్లెలూయా! నీవు హల్లెలూయా. వెళ్లి ప్రకటిస్తేనే కదా వాళ్ళు వినేది. వింటేనే కదా విశ్వాసం పెరిగేది. విశ్వాసించిన ఎడల వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. హల్లెలూయా! ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4 నుండి 12వ వచనం చూడండి. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను, ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగు ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగియుందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను.
చెడ్డదాని నసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 12 కూడా చదవనయ్యా. 12 కూడా చదువు. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒక్క శరీరములో మనకు అనేక అవయములుండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. ఈ శరీరంలో అనేక అవయములు ఉన్నాయి. హల్లెలూయా. బ్రెయిన్ ఉంది, హార్ట్ ఉంది, లంగ్స్ ఉన్నాయి, లివర్స్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, స్టమక్, ఇంటెస్టైన్స్, ఇలా మనం చెప్పుకుంటూ పోతే మన శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ అనేక అవయములన్నీ కూడా ఒక శరీరానికి అమర్చబడి ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్న అవయములు ఒక్కదానికొకటి ఎలా ఉన్నాయంటే చాలా ప్రత్యేకంగా ఉన్నాయంట. ఆమేన్. హల్లెలూయా. They are Hallelujah. unique. They are unique. They are specially designed to do a specific function in that body. వాటి యొక్క రూపించడం ఎలా ఉందంటే, దాన్ని ఎలా తయారు చేయబడిందంటే, అది ఒక ప్రత్యేకమైన పని చేయటానికి అది రూపొందించబడింది. హల్లెలూయా. ఒక శరీరంలో అమర్చబడ్డాయి. అలాగే క్రీస్తు శరీరంలో మనమందరం కూడా we are the members. అవునా? మనం కూడా ఆయన శరీరంలో అవయములై ఉన్నాము. మనమంతా కూడా క్రీస్తులో ఒక్క శరీరముగా ఒకని కొరకు ప్రత్యేకముగా మనము ఏమై ఉన్నాము? అవయములై. Hallelujah. అయితే మరి నీ ఫంక్షన్ ఏంటి? హల్లెలూయా. హల్లెలూయా. నా ఫంక్షన్ ఏంటి? కన్ను చేసే పని కన్ను చేసుకుంటూ వెళ్తా ఉంటాయి. నోరు నోటి పని చేస్తా ఉంటుంది. ముక్కు ముక్కు పని చేస్తాం. చెవులు పని చేస్తాం. మెదడు మనకి కనిపించదు, కానీ చాలా ప్రాముఖ్యమైనది. బాడీకి కావాల్సిన సిగ్నల్స్ అన్నిటిని కూడా ఇట్ యూస్ టు ట్రాన్స్మిట్. హార్ట్ తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు హార్ట్ నేను బాగా అలసిపోయానయ్యా, 30 సంవత్సరాలుగా లేకపోతే 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలుగా నేను కొట్టుకుంటానే ఉన్నాను. మీరు మీ పని చేయండి, నేను కొంతకాలం రెస్ట్ తీసుకుంటానంటే పరిస్థితి ఏంటి? ఆ శరీరము ఇంకా జీవించి ఉంటుందా? హెల్తీగా ఉంటుందా? అందుకనే హార్ట్ అరెస్ట్ అంటాం. ఒక్కసారి హార్ట్ అరెస్ట్ అయింది, దాన్ని హార్ట్ అటాక్ అంటున్నాం. మొత్తం బాడీ అంతా కూడా ఇంకా స్తంభించిపోతుంది. రక్త ప్రసరణ జరగదు. చూడండి, ఒక శరీరము ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ప్రతి ఒక్క అవయము పని చేస్తూ ఉండాలి తన పని. అప్పుడే శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. అలాగునే దేవుడు ప్రతి ఒక్కరికి కృప చొప్పున వేరు కృపావరములు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నీ విశ్వాస పరిమాణము చొప్పున దేవుని యొక్క కృప చొప్పున ఆయన ఏం చేస్తున్నాడంటే కృపావరాలను ఇచ్చాడు ఆయన. ఆ కృపావరాలతో నువ్వు ఊరికనే ఆ దేవుడు నన్ను ప్రవచన వరం ఇచ్చాడని కూర్చోడానికి కాదు. దేవుడు నాకు ప్రార్థన చేసే కృపావరాన్ని ఇచ్చాడు అని చెప్పి ఉండటం కాదు. వాక్యము బోధించే కృపావరం ఇచ్చాడని నీకు నువ్వు సంతృప్తి చెందడం కాదు. ఈ వరాలు దేనికయ్యా అంటే శరీరానికి. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. శరీరము క్షేమాభివృద్ధికై, సంఘము క్షేమాభివృద్ధికై ప్రభు ఏం చేశాడయ్యా అంటే మనకి కృపావరాల్ని ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఫర్ ద వెల్ఫేర్, for the edification of the ministry, to equip the saints. పరిశుద్ధుల్ని మనము ఏం చేయడానికంటే ఎక్విప్ చేయాలి. ఆయన వాక్యమును మనం బోధించాలి, విశ్వాసంలో బలపరచాలి.
ఇదిగో ఒక అవయము సన్నగిల్లుతున్నట్టయితే దాని వంక మనం దృష్టి సారించాలి. దానికి కావాల్సిన మెడిసిన్ మన ద్వారా అది వెళ్ళాలి. హల్లెలూయా. 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 ఎక్కడైనా బలహీనంగా ఉందో చూసుకోవాలి. ఆ బలహీనతల నుండి వాళ్ళు ఓవర్‌కమ్ అవ్వటానికి మనం సహాయం చేయాలి. చాలా మంది చాలా ఏమంటారంటే చెప్పుకోలేని ఇష్యూస్‌ని వాళ్ళు ఫేస్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఎలా మరి సహాయం అందుతుంది అంటే దేవుడు నీ ద్వారా వాళ్ళకి సహాయాన్ని పంపిస్తాడు. నీలో దేవుడు నింపిన ఆ కృపావరము యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే వారిని దర్శించడానికి, వాళ్ళని ఆదరించడానికి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి కొంతమంది మాట్లాడుతుంటేనే వాళ్ళ మాటల్లో నుంచి దయారసం వస్తా ఉంటది. కంపాషన్ ఫ్లో ఫ్రమ్ దెమ్. కొంతమంది మాట్లాడుతుంటేనే వి కెన్ ఫీల్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి వాళ్ళ మాటల్లో నుండి విడుదలవ్వటం మనం గ్రహించగలుగుతూ ఉంటాం. వారు మాట్లాడుతుంటే వెలుగు వారి నోట్లో నుంచి బయటికి వస్తున్నట్లు ఆ ఎదుటి వ్యక్తి గ్రహించగలుగుతారు. హల్లెలూయా. 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 దేవుడిచ్చిన కృపావరము యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రత్యేకముగా ఉన్నాం మనం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనమరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి పని ఉన్నాడు. కలిగి. హల్లెలూయా. పంచిపెట్టువాడు. శుద్ధ మనస్సుతో అందరికీ ఇచ్చే పనే ఇచ్చాడు. హల్లెలూయా. గివ్. నువ్వేం చేయలేకపోతున్నావా? ఏం బాధపడమాక. ఒక ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం ఇది. ఆయన సహోదరులందరూ తల్లిగారి యొక్క ఆసక్తి ఏంటంటే తన బిడ్డలు 5 ఉంటే 5 కూడా ఆహ్, దేవుని యొక్క సేవ చేయాలని ఆమె ఆశ. ఆ విధంగానే ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది. అయితే ఆఖరి వ్యక్తి, ఐదో వ్యక్తి, నలుగురు వాళ్ళు దేవుని సేవ చేస్తూ వచ్చారు. ఆ ఐదో వ్యక్తి మాత్రం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువు నన్ను సేవకు పిలుచుకున్నాడా? లేకపోతే నేను ఏం చేయాలని చెప్పి ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు, అయ్యా! నాకైతే నాలో ఉన్న ఆశ ఇది అని చెప్పి ఆయన మొత్తం రాసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభు ఆయనతో ఆయనకిచ్చిన జ్ఞానం చొప్పున ఆయన గ్రహించిందేంటంటే నేను ఒక మంచి బిజినెస్ చేయగలుగుతాను అని. అతనేం చేశాడంటే ఇక ఒక చిన్న లోన్ ఒకటి తీసుకొని ఆహ్, ఆ లోన్‌తో తల్లిగారికి తెలియపరిచి, అమ్మ దేవుడు నాకు ఈ విధంగా ప్రేరేపణిచ్చారు. ఇదైతే దీంట్లో నేను బాగా రాణించగలుగుతాను అని చెప్పి ఆయన వ్యాపారం చేయటం మొదలుపెట్టాడు. లోన్ తీసుకున్నాడు, వ్యాపారం చేయటం మొదలుపెట్టాడు. ఆయనకొచ్చిన 100% యొక్క ఆదాయంలో నుండి 80% వారి అన్నల పరిచర్యలో ఆయన విత్తడం మొదలుపెట్టాడు. ఇవ్వటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. 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 దేవుని పనిలో ఆయన సంపాదించిన 80% తీసి దేవుని పరిచర్యలో వాడటం మొదలుపెట్టాడు. ఆయన 20% ఉంచుకున్నాడు. దేవుడు ఆయన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే ఈ రోజున ఆయన ప్రపంచంలో ఆయనకి అనేక చోట్ల ఆయన వ్యాపారం విస్తరింపబడింది. ఆయన ఇప్పటికి కూడా ఆయన ఆ 20% మాత్రమే ఉంచుకుంటున్నాడు. 80% తీసుకెళ్ళి దేవునికిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆయనకిచ్చిన తలాంతుని ఆయన వాడి దానిని దేనికోసం ఉపయోగిస్తున్నాడంటే దేవుని రాజ్యము కట్టడానికి అది ఉపయోగిస్తున్నాడు. అది ఏదైనా కావచ్చు. నీ తలాంతులు కావచ్చు. హల్లెలూయా. నీ టైం కావచ్చు. నీ జీవితం కావచ్చు. ఇన్వెస్ట్. దీన్ని మనము ఆత్మీయ విషయాల్లో కనుక మనం విత్తినట్లయితే నిత్య జీవం అనే పంట కోస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మన హల్లెలూయా. శరీరానుసారమైన వాటిల్లో కనుక మనం విత్తితే అది ఏం చేస్తుంది? కరప్షన్‌ని రీప్ చేస్తుంది. కానీ స్పిరిచ్యువల్ విషయంలో కనుక మనం వాటిల్ని సో చేసినట్లయితే హల్లెలూయా. హల్లెలూయా. మనం రీప్ చేస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిత్య జీవాన్ని అనే పంటను మనం కోస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను దేవుడు ప్రత్యేకంగా దేనికోసం పిలుచుకున్నాడో, నీలో దేవుడు ఎలాంటి తలాంతును నీకు ఇచ్చి ఉన్నాడో ఒకసారి గ్రహించు. దేవుని పాటల్లో పాడగలుగుతావా?
ఆ పాటల ద్వారా దేవుని మహిమపరచు. దేవుని మహిమపరచు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆరాధించు. దేవుని సన్నిధి అక్కడ దిగి వస్తుంది. హల్లెలూయా! ఒకసారి హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4-13 వరకు ఒకసారి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటినన్నిటినీ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! ఎలాగు 12 కూడా చదవనాయా? 12, 13 కూడా. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీయు అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఆమేన్. 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 హల్లెలూయా! ఇందాక కూడా మనం చదువుకున్నాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. ఒక్కడే. మనం ఇందాక ఇప్పుడు చదువుకున్న లిస్ట్‌లో చాలా కృపావరాలు ఉన్నాయి. 7వ వచనంలో రాయబడి ఉంది. కృపావరం. అయినను అందరి అందరి ప్రయోజనము కొరకు, ఈ మాట అండర్‌లైన్ చేసుకో. ప్రతివానికి అందరి ఆత్మ ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా. సో, నువ్వు ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మ వరాల్ని చూసి నువ్వు ఏమంటారంటే జెలస్ అవ్వాల్సిన పని లేదు. అయ్యో! నాకెందుకు లేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దేవుడు ఇచ్చిన కృపా వరం అది. నీకేమిచ్చాడు? అది అందరికి ప్రయోజనం కొరకు ప్రభువు చిత్తం ఏమై ఉన్నదో ఆయన చిత్తానుసారంగా పరిశుద్ధాత్ముడు ఆ వరాల్ని నీలో నింపుతాడు. హల్లెలూయా! హల్లెలూయా. ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, ఆత్మ వలనే విశ్వాసమును, చూడండి, స్వస్థపరచు వరములు, అద్భుత కార్యములు చేయు శక్తి. ప్రవచన వరము, ఆత్మల ఆత్మల వివేచన, వివేచన. నానావిధ నానావిధ భాషలు. భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు చెప్పు శక్తి. శక్తియు. హల్లెలూయా! హల్లెలూయా. అనుగ్రహింపబడి ఉన్నది. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కార్యసిద్ధి కలుగచేయుచున్నాడు. కలగచేయుచు. ఆమేన్. హల్లెలూయా! అది హల్లెలూయా. హల్లెలూయా! హల్లెలూయా. మనం అడగాల్సింది, అయ్యా నీ ఆత్మతో నన్ను నింపండి. ఆయన ఆత్మతో ఎప్పుడైతే నింపుతాడో, ఆయన ఆత్మ వరాలతో కూడా నింపుతాడు. కృపా వరాలతో కూడా నింపుతాడాయన. ఆ కృపా వరములో ఆయన చిత్తంలో ఏదుందో దాంతో నిన్ను నింపుతాడు. నీ ద్వారా ఆయన హీలింగ్ మినిస్ట్రీ నడిపించాలనుకుంటే హీలింగ్స్ జరుగుతా ఉంటాయి. నువ్వు వెళ్లి అక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు సైన్స్ అండ్ వండర్స్ విల్ ఫాలో. సూచక క్రియలు అవన్నీ కూడా వెంబడిస్తాయి వాక్యాన్ని. ఆమేన్. హల్లెలూయా! నువ్వు భాషల్లో మాట్లాడే వరం నీకు ఇచ్చినట్లయితే భాషల్లో ప్రార్థన చెయ్యి. ఆ భాషల యొక్క అర్థము చెప్పే యొక్క శక్తి నీకిస్తే నువ్వు అర్థాన్ని చెప్పగలుగుతావు. అయ్యో! నాకేంటి అది రాలేదు. వరి అవ్వమాక. ఆయన చిత్తంలో ఉంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఖచ్చితంగా. ప్రత్యేకంగా ఇస్తాడంట. హల్లెలూయా! ఆయన ప్రత్యేకంగా ఎవరికి ఏది ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు.
ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయనకి బాగా తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. చేపలు పట్టే జాలర్లని ఆయన ఎలా వాడుకోవాలో ఆయనకి బాగా తెలుసు. విద్య లేని పామరుల్ని ఆయన ఎలా వాడుకోవాలో ఆయనకి బాగా తెలుసు. బాగా స్కాలర్స్ అయిన వాళ్ళని ఎలా వీధుల్లోకి నడిపించి సువార్త ప్రకటింప చేయాలో ఆయనకి బాగా తెలుసు. ఎక్కడో వేరే దేశంలో ఉన్న వ్యక్తిని మిషనరీగా పంపించి ఆ దేశంలో ఆ మూల ప్రాంతంలో ఆ పల్లెలో ఆ ట్రైబల్స్ మధ్యలోకి నడిపించి అక్కడ ఎలా ఆయన వాడుకోవాలో ఆయనకి బాగా తెలుసు. అయితే మనం లోబడినట్లయితే హల్లెలూయా, మనల్ని మనం తగ్గించుకొని అనుదినము మనం ఆయన్ని వెంబడించినట్లయితే, ఆయన ఇచ్చిన సిలువనెత్తుకొని మనం వెంబడించినట్లయితే హల్లెలూయా, మనము దేవుని నామానికి అక్కడ మహిమ తీసుకురాగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. 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 ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయములన్నీయు అనేకములై ఉన్నాయో, ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులైనను గ్రీసు దేశస్థులైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందుకొని మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమంతే. ప్రభువు ఇచ్చాడు చూడండి. ఆయనలో అమర్చడం మాత్రమే కాదు, ఆయన శరీరంలో మనల్ని ఒక అవయముగా ఏర్పరిచి అవయానికి ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఆ ఫంక్షన్ చేయడానికి కావలసిన సామర్థ్యమును కూడా ఆయనే హల్లెలూయా. హల్లెలూయా. ఆ సామర్థ్యం మన సామర్థ్యం కాదండి. మన సొంత బలంతో చేసేది కాదు. హల్లెలూయా. మన సొంత బలం కాదు. అది క్రీస్తు యొక్క శక్తి. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఇదే పత్రికలో మొదటి అధ్యాయము నశించుచున్న సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇదే అధ్యాయము 21వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది సువార్త ఏమనుకుంటారంటే ఇది వెర్రితనంగా అనుకుంటా ఉంటారు. ఈ లోకం యొక్క జ్ఞానము దీన్ని వెర్రితనంగా ఎంచుతుంది. కానీ అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎవరైతే రక్షింపబడటానికి వాళ్ళు సిద్ధంగా ఏర్పరచి ఉన్నారో, when they receive this word they will be saved. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని వాళ్ళు పొందుకుంటారో, ఈ శక్తి కలిగిన దేవుని యొక్క శక్తిని వాళ్ళు అనుభవించగలుగుతారో, రిసీవ్ చేసుకుంటారో, ఖచ్చితంగా వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందుకుంటారు. 24వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. ఏమై ఉన్నాడు ఆయన? శక్తియు జ్ఞానమునై శక్తి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఇఫ్ దే రిసీవ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభు వారిని వాళ్ళు స్వీకరించినట్లయితే దే ఆర్ రిసీవింగ్ ద గాడ్స్ పవర్. దేవుని యొక్క శక్తిని వాళ్ళు పొందుకుంటున్నారు. దేవుని యొక్క జ్ఞానమును వాళ్ళు పొందుకుంటున్నారు. సైంటిస్టులకి చాలా జ్ఞానం ఉందండి. స్పేస్ గురించి స్టడీ చేస్తూ ఉంటారు, యూనివర్స్ గురించి స్టడీ చేస్తూ ఉంటారు. ఎంత స్టడీ చేసినా వాళ్ళకి ఈ జ్ఞానం ఎలా ఉంటుందంటే వెర్రితనంగా ఉంటుంది. దేవుని యొక్క సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు వాళ్ళు. హల్లెలూయా.
కానీ చూడండి, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు మూన్ మీద అడుగు పెట్టి వచ్చి తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఆయన మొదటగా చెప్పింది ఏంటయ్యా అంటే, దేవుని యొక్క శక్తిని, దేవుడు ఎంత గొప్పగా సృష్టించాడు సృష్టిని అని దేవుని మహిమపరిచినట్లు మనం వింటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానము చేత నింపబడినట్లయితే పిలవబడిన వాళ్ళు ఈ జ్ఞానము చేత వాళ్ళు రిసీవ్ చేసుకోగలిగితే దేవుని యొక్క శక్తిని వాళ్ళు పొందుతారు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు హల్లెలూయా. ధైర్యంగా వెళ్ళి ప్రకటించవచ్చు. నీ పని వెళ్ళి విత్తనం వరకైతే విత్తేసే. ఇంకొకరిని దేవుడు పంపిస్తాడు, వాటరింగ్‌కి పంపిస్తాడు. కానీ క్షేమాభివృద్ధి కలుగజేసేది మాత్రము ఆయనే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుండి 9వ వచనం ఒకసారి. అపోల్లో ఎవడు, పౌలెవడు పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవునిలోనే కాని నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీయూ లేదు. నాటువాడును నీళ్లు పోయువాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. 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 చూసారా, పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ, నేను నాటితిని, అపోలో నీళ్లు పోసాడు. వృద్ధి నేను చేసి వెళ్ళి నాటాను, అపోలో వచ్చి ఏం చేశాడు? నీళ్లు పోసి ఒక మొక్క పెరగాలి అంటే విత్తనం వేయటం మాత్రమే కాదు, నాటేస్తే సరిపోదు. అది ఏం చేయబడాలి? వాటరింగ్, నీళ్లు దానికి అందించబడుతూ ఉండాలి. కానీ అది వృద్ధి అవ్వాలి అంటే ఆయన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను లేదు. నాటువాడును నీళ్లు పోయి వాడును ఒక్కటే. ఆయన గొప్ప కాదు, ఈయన తక్కువ కాదు, ఇద్దరు ఒకటే. హల్లెలూయా. ప్రసంగం చేసే వాళ్ళ యొక్క ఎంత గొప్ప బాధ్యతో కింద పరిచర్య చేసే వాళ్ళు కూడా అంతే బాధ్యత ఉంది. అందరూ ఒకటే దేవుని దృష్టిలో. హల్లెలూయా. దేవుడు నీకు పని ఇచ్చాడో ఆ పని చేసుకుంటూ వెళ్ళు. దాన్ని అభివృద్ధి పరిచే పని ఆయనది. హల్లెలూయా. అక్కడ వృద్ధి చేసే పని ఆయనది. దాన్ని ఫలింపులోకి తీసుకొస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. మేము ఒక ప్రాంతానికి వెళ్ళి సానిగూడెం అనే, ఏలూరుకి దగ్గరలో సానిగూడెం అనే ప్రాంతం, మా స్టూడెంట్స్ ద్వారా అక్కడికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తూ వచ్చేవాడిని. నేను ప్రార్థన చేశాను, ప్రభా నేనున్నంత కాలం ఇక్కడ ఓకే, వాక్యం వెళ్ళి వాళ్ళ వాక్యం చెప్తాం, బలపరుస్తాం, బానే ఉంది. ఒకవేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి ప్రభా అని నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు, నీ పని నువ్వు చేసి వెళ్ళు. అలాగే దేవుడు ఇంకొక దైవజనుల్ని ఆ ప్రాంతానికి నడిపించటం, అక్కడ ఒక చిన్న చర్చ్ కట్టడం, వాళ్ళందరూ కూడా చర్చ్‌కి వెళ్ళటం, ఈరోజున అనేక మంది దేవుని వాక్యము చేత వాళ్ళు పోషింపబడుతూ, విశ్వాసంలో వాళ్ళు గ్రో అవుతూ దేవుని నామాన్ని అక్కడ మహిమపరుస్తున్నారు. అందరూ కూడా హిందూస్ ఫ్యామిలీస్ మొత్తం అంతా. నా స్టూడెంట్ ఒక్కని ద్వారా అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. వారి కుటుంబాలు రక్షింపబడ్డాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పని మనం చేసుకుంటూ వెళ్తే వృద్ధి కలుగ చేసేవాడు ఆయనే. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మనం అందరం కూడా ఏమై ఉన్నామండి? మన పని మనం చేస్తే ఆయన పని ఆయన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. జత పనివారము. మనం చేసాం కదా అని ఆయన విడిచిపెట్టడు. వీడే చేయాలి మొత్తం అని ఆయన విడిచిపెట్టడు. హల్లెలూయా. మనల్ని జత పనివారిగా ఆయన ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి. ఆయన జత పనివారిగా మనము ఏర్పరచబడ్డాం. హల్లెలూయా. ఇదే దాంట్లో 10వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. హల్లెలూయా. ఆమేన్. 15 వరకు చదవండి సిస్టర్.
వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం పునాది వేసి వెళ్తున్నాము. ఆ పునాది మీద జాగ్రత్తగా చూసుకొని కట్టాలి. అది క్రీస్తు అనే పునాది మీద వేశాం కాబట్టి. హల్లెలూయా. ఆ పునాది మీద చాలా జాగ్రత్తగా ఏం చేయాలి? కన్‌స్ట్రక్షన్. హల్లెలూయా. జాగ్రత్తగా చూచుకొనవలెను. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. హల్లెలూయా. హల్లెలూయా. అది కట్టినది నిలబడాలి. అప్పుడే మనకు జీతం. అంటే మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళి క్రీస్తు అని పునాది అక్కడ వేయాలో చూడండి. పునాది బలంగా ఉంటే మనం ఎంత మంచి కట్టడమైనా దాని మీద కట్టొచ్చు. హల్లెలూయా. సో, మనం ఏదైతే మనం ప్రకటించడానికి మనం వెళ్తున్నామో వి షుడ్ ప్రిపేర్ అవర్‌సెల్వ్స్. మనం ఆయన సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా మనం సిద్ధపడాలి. ప్రార్థనా పూర్వకంగా వాక్యం హృదయంలో నింపుకొని, ఆ సత్యములను మనం చాలా జాగ్రత్తగా నేర్చుకొని వాటిని వివరించాలి. ఆ పునాది మనం చాలా జాగ్రత్తగా ఎయ్యాలి. హల్లెలూయా. అందుకని హల్లెలూయా. మనము ఫైనల్‌గా ఈ పనిని చాలా చక్కగా ముగించి పౌలు గారిలాగా మనం చెప్పబడాలి. ఇదిగో నేను ఒక మంచి పోరాటము పోరాడి తిని. నా పరుగు కడబట్టించి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము సారీ 50 నుండి ఒకసారి చూద్దాం. 50వ వచనం నుండి. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేదు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించుము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు నొందును. బూరం రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతారు. మనము మార్పు పొందుదము అనే విశ్వాసము మనకు ఉండాలి. నేను మృతము పొందిన తర్వాత, నేను నిద్రించిన తర్వాత నేను లేపబడతాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఇచ్చు మహిమలోనికి నేను ప్రవేశించబోతున్నాను. ఇదిగో నేను చేసిన ఈ ప్రయాస అంతా కూడా ప్రభువు యందు వ్యర్థము కాదు. కదల్చబడను. నేను ఏదైతే పని చేశానో అది వాళ్ళందరూ కూడా స్థిరులై కదల్చబడిన వాళ్ళై ప్రభువు కార్యాభివృద్ధి ఎప్పటికిని వారిలో పనిచేస్తూ ఉంటుంది అనే ఒక గొప్ప విశ్వాసంతో మనము ఉండాలి. దట్ ఈస్ అవర్ ఫైనల్ విక్టరీ. హల్లెలూయా. హల్లెలూయా. మనం నిలబడినప్పుడు ఫలా మంచి నమ్మకమైన దాసుడా అని మనం నిలబడాల్సిన వాళ్ళమే ఉన్నాం. మనకిచ్చిన పనిని నమ్మకంగా ఈ లోకంలో మనం చేయాల్సిన వాళ్ళమే. అయితే ఈ రోజున మనందరము పరిశీలించుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, నేను క్రీస్తు అనే శరీరంలో ఒక అవయవమై ఉన్నాను. ప్రత్యేకమైన అవయవమై ఉన్నాను. నేను ఆ అవయవంగా ఉన్న వ్యక్తిని ఆ పనిని నమ్మకంగా చేస్తున్నానా? లేక భయపడుతూ ఆగిపోతున్నానా? ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. భయపడకుము. నేను నీకు తోడై ఉన్నాను. మౌనముగా ఉండొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ధైర్యంగా నిలబడు ప్రభు కొరకు. విశ్వాసముతో నిలబడు. ప్రభు ఖచ్చితంగా మనందరికీ తోడై ఉండి మనందరిని నడిపించును గాక. ఆమేన్.
ఫలింపులోనికి తీసుకొచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ